మాట్లాడదాం. మాట్లాడే ముందు అసలు పీకే ఏమన్నారనేది కూడా వినాలి కదా, ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా వినాలి ఆయన ఏమంటున్నారు. ఇది నాట్ లూజింగ్ బిగ్, ఇదే ఆయన అంటున్న మాట. ఆయన ఇంకో మాట కూడా అంటారు కృష్ణరాజు గారు, యువత ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటున్నారంట, ఇతరత్ర ప్రయోజనాలు గారంట. మరి ఈయన దగ్గర ఏమైనా డేటా ఉందా? ఈ రాష్ట్రంలో వచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఎంత, ప్రైవేటు ఉద్యోగాల సంఖ్య ఎంత? అసలు ఈయన దగ్గర అటువంటి ఆధారాలు ఉండి మాట్లాడుతున్నారా, లేక దేశం మొత్తం ఈ మధ్యకాలంలో 4 రాష్ట్రాల ఎన్నికల్లో చిలక జోస్యం చెప్పుకుంటూ దేశం అంతా తిరిగారు కదా, ఆ విధంగా ఏమన్నా తిరుగుతూ ఇక్కడికి వచ్చి బీహారీ బాబు ప్యాకేజీ కొద్దీ ఇలా మాట్లాడుతున్నారా? అసలు ఏంటి ఈయనకున్న క్రెడిబిలిటీ ఏంటి? ఈరోజు ఓవరాల్ ఇండియాలో ఈయనకున్న క్రెడిబిలిటీ ఏంటి? సార్, ముందుగా అందరికీ శుభ సాయంత్రం అండి. ప్రశాంత్ కిషోర్ గారు ఈ రోజున ఒక ఎన్నికల వ్యూహకర్త కాదు, ఆయన ఒక సాధారణ రాజకీయ నాయకుడు. ప్రశాంత్ కిషోర్ గారు బీహార్ లో రాజకీయం చేయలేక అశాంతితో ఆయన జీవిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన నెలకొల్పిన జనస్వరాజ్ పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది, జనాన్ని ఆకర్షించలేకపోతుంది. నిజానికి ఇప్పటి వరకు ఆయన, ఈ రోజు వరకు కూడా ఆయన 468 రోజుల పాటు పాదయాత్ర చేశారండి. 2604 గ్రామాలు తిరిగారు. అయినప్పటికీ కూడా పట్టుమని 10 లక్షలు కూడా సభ్యత్వాలు ఆ పార్టీకి లేవు. ఆయన తీవ్రమైన ఒత్తిడితో ఉన్నాడు. మధ్యన ఆయన స్ట్రాటజిస్ట్ గా సార్, ఆయనకి తెలియదా ప్రజల నాడి ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ అవేవో సభ్యత్వాలు ఎలా రాబట్టుకోవాలి, ఇవన్నీ ఆయనకి తెలియవా? అదే సార్ చెప్తాను ఇక్కడ మీకు. అదే ఈ మధ్యన ఇండియా టుడే న్యూస్ ఛానల్ రాహుల్ కన్వాల్ ఆయనతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, బీహార్ లో మీ జనస్వరాజ్ పార్టీ భవిష్యత్తు ఏమిటి, వచ్చే ఎన్నికల్లో మీరు మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటే దానికి ఆయన చెప్పిన సమాధానం కూడా విస్తరంగా ఉందండి. వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం, కానీ గెలిచేది మాత్రం జనం అంటాడే తప్ప మా పార్టీ గురించి చెప్పండి. చంద్రబాబు లాగే వాట్ ఐఎమ్ సేయింగ్ లాగే ఉంది ఇది కూడా. అంటే ఇప్పుడు మనకు తెలుగులో శాస్త్రం ఉందండి, శాస్త్రం చెప్పే మళ్ళీ కుర్తులో పడినట్టుగా ఈయన రాజకీయాల్లో పడి తన మతిస్థిమితాన్ని కోల్పోయినట్లుగా కనిపిస్తుంది కనీసం. ఎందుకంటే తన పార్టీ గురించి ఆయన ఏమి చెప్పలేడు, గెలుస్తుందో లేదా అని చెప్పి. అవును, పోటీ చేస్తారో తెలియదు, అసలు భవిష్యత్తులో అసలు పార్టీ పోటీ చేస్తుందో లేదో కూడా తెలియదు. కానీ ఆయన మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. సరే, ఈ స్టేట్మెంట్ వెనకాల ఉన్న ఇదేంటండి? ఒకసారి మనం ఆయన యాటిట్యూడ్ చూస్తూ ఉంటే, ఈయన గతంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారితో చాలా క్లోజ్ గా మెలిగారండి ఆయన. అవును, ఆయన పార్టీకి అంటే జనతాదళ యునైటెడ్ లో ఆయన జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు ప్రశాంత్ కిషోర్ గారు. అవును, దశలో ఈ నితీష్ కుమార్ గారు ఈయన్ని ఫ్యూచర్ ఆఫ్ అవర్ పార్టీ అని చెప్పి కూడా ప్రస్తుతించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ నితీష్ కుమార్ గారు ఒక తన్నుదంటే ఆయన బయటకు వచ్చి పడ్డాడు. దానికి అప్పుడు నితీష్ కుమార్ ఏం చెప్పారంటే, ఇతను ఒక పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్, మనీ మాంగర్. గుర్తుంచుకోండి సార్, పెయిడ్ ఆర్టిస్ట్, మనీ మాంగర్. డబ్బులంటే విపరీతమైన ప్రీతి ఆయనకి, దానికోసం ఆయన ఏమైనా చేస్తాడని చెప్పి అటువంటి తీవ్రమైన కామెంట్స్ చేశాడు నితీష్ కుమార్ గారు. అంటే మరి ఆయనకున్న క్రెడిబిలిటీ ఏమైంది ఒకసారిగా అది. తర్వాత అసలు ఈ రోజున ఎందుకు ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందంటే, ఆయన రాజకీయంగా ఒక నాయకుడిగా, ఆయన ఒక సాధారణ నాయకుడిగా ఆయన మారాడు కాబట్టి సహజంగానే ఆయన చంద్రబాబు నాయుడు గారి వలలో పడ్డాడు. ఆయన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఆయన ఏమంటాడంటే, చంద్రబాబు నాయుడు గారి అక్షర తూర్యంలో ఆయన అస్త్రాలు ఉంటాయి. ఒక అస్త్రం నిన్న మాట దాకానేమో రఘురామకృష్ణరాజు గారు, శ్రీయత్ గారు, వెంటనేనేమో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు. ఇట్లాగేంటంటే 1 వీక్ 10 days కి ఒక్కొక్క కొత్త అస్త్రాన్ని ఆయన ఈ రాష్ట్రం మీద ప్రయోగిస్తూ ఈ ప్రభుత్వం మీద, ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం ఆయన నిరంతరం చేస్తూనే ఉంటాడు. భవిష్యత్తులో కూడా ఇటువంటి చాలా మంది వస్తుంటారండి. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ప్రజలు మాత్రం వీరిని విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకు విశ్వసించరంటే, మీకు 2019 ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రచారానికి మీకు గుర్తుందో లేదో, జమ్మూ కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ వచ్చారండి. వచ్చి ఆయన ప్రధానంగా రాయలసీమలో ముస్లింస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రచారం చేశారు. చేస్తూ ఆయన ఏమంటాడంటే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి చనిపోయిన తర్వాత
తనను ముఖ్యమంత్రి చేస్తే 1500 కోట్ల పెస్తానని చెప్పి ఆఫర్ చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేశారండి. అయితే ఏమైన తర్వాత ప్రజలు అవేమీ నమ్మలేదు. చివరికి ఏంటంటే ఫరూక్ అబ్దుల్లా గారు కూడా తన పదవిని కోల్పోయారు, అరెస్ట్ అయ్యారు. ఇవన్నీ వేరే విషయాలు అనుకోండి. అంటే ఇట్లాగా చంద్రబాబు నాయుడు గారి ఈ ఏజెంట్స్ అందరూ కూడా వచ్చి ఏమి చేసినా ఎంత చేసినా ఏం మాట్లాడినప్పటికి కూడా ప్రజలైతే నమ్మే పరిస్థితి లేదు. ఇంకొకసారి కొద్దిగా డెప్త్కెళ్తాం సార్. ఈ ప్రశాంత్ కిషోర్ గారి గొప్పతనం ఏంటో మనం ఒకసారి చూద్దాం. మీకు తెలుసు కదా, మీకు మొన్న గత 4 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రికార్డు మీకు అర్థమైంది కదా. ఆయన తెలంగాణలో బీఆర్ఎస్ వస్తుందని చెప్పి అన్నాడు, కాంగ్రెస్ వచ్చింది. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి అన్నాడు, బీజేపీ గెలిచింది. మధ్యప్రదేశ్ లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని చెప్పి అన్నాడు. ఏమైందంటే అక్కడ గట్టి పోటీ లేదు, ఏమీ లేదు. చివరికి బీజేపీకి 163 సీట్లు, కాంగ్రెస్ 66 సీట్లు వచ్చినాయి. రాజస్థాన్ వచ్చేప్పటికి ఇక్కడ ఏమన్నా అంటే బీజేపీకి స్వల్ప మెజార్టీ వస్తుందని చెప్పి అన్నాడు ఆయన. అక్కడ ఏమైందంటే బీజేపీకి 115, కాంగ్రెస్ 69. ఎక్కడ వచ్చింది స్వల్ప మెజార్టీ? అత్యధిక మెజార్టీ వచ్చింది, కంఫర్టబుల్ మెజార్టీ వచ్చింది. ఇలాగ చూస్తా ఉంటే ఇలాగ అనేక అంశాల్లో తన క్రెడిబిలిటీని ఎందుకు మన ఇదైతే మరీ దారుణం కదా తెలంగాణ విషయంలో. మీకు తెలంగాణ, మీకు ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్ అలాగే పోయింది, తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ కే ఛాన్స్ అని చెప్పారు. అదే కదా సార్, మీకు అంటే ఛత్తీస్గఢ్ తో పాటు 4 రాష్ట్రాలు చేస్తున్నాడా ఆయన? చిలక జోస్యం చెప్పుకుంటూ తిరుగుతున్నాడా ఆయన? 4 రాష్ట్రాల గురించి చెప్పాడంటే ఆయన ఏ రాష్ట్రంలో కూడా ఆ పార్టీ 4 రాష్ట్రాలు ఫెయిల్ అయినట్టేనా సార్? ఆయన చెప్పిన 4 రాష్ట్రాలు పోయినట్టేనా? మొత్తం పోయినాయి సార్. తెలంగాణ, ఛత్తీస్గఢ్ అయితే మరీ దారుణంగా పోయినట్టేనా? ఇప్పుడు మీకు చెప్పారు ఛత్తీస్గఢ్ అన్నాయండి బీజేపీ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాడు, బీజేపీ గెలిచింది. అవును. మధ్యప్రదేశ్, రాజస్థాన్ బీజేపీకి పోటాపోటీ అని చెప్పాడు, కాంగ్రెస్ పోయింది అక్కడ. ఇలాగే ఏ రకంగా చూసినప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ గారి ప్రిడిక్షన్స్ అనేవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇది కాకుండా గతంలో ఆయన 2017లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి ఆ పార్టీని ముంచేశాడు. అక్కడ 2 సార్లు ఆ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత గోవాలో 2022లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున అక్కడ వ్యూహకర్తగా పనిచేస్తే ఆ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఇటువంటి నేపథ్యం ఉన్న ప్రశాంత్ కిషోర్ గారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించే అస్త్రశస్త్రాలన్నీ ఎలా ఉన్నాయంటే అవి ఎందుకు కొరగాకుండా ఎక్స్పైర్డ్ డేట్ వెపన్స్ ఉంటాయండి. మీకు తెలుసు కదా, వెపన్స్ కొన్ని కాలం తిని వెపన్స్ ఉంటాయి, వాటిని ధ్వంసం చేసేస్తారు. అటువంటి వాటిని ఈయన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ తుస్సమనటం ఖాయం.